హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఢిల్లీలో ఉన్న ఇస్కాన్ మందిర్ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. నేను చాలా ఇస్కాన్ దేవాలయాలకు అయితే వెళ్ళాను. వాటిని అన్నింటినీ మీకు కూడా చూపించడం కూడా జరిగింది కదండి. ఒక్కొక్క ఇస్కాన్ దేవాలయం ఒక్కొక్క విధంగా చాలా అద్భుతంగా నిర్మించారు. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్న ఇస్కాన్ మందిర్ దర్శనం అయితే జరిగిందండి. ఇక్కడ దేవాలయం కూడా చాలా అద్భుతంగా చాలా అందమైన డిజైన్లతో చెక్కారండి. ఫ్రెండ్స్, అసలు ఈ ఇస్కాన్ మందిర్ దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఇస్కాన్ యొక్క ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు అందరూ నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఢిల్లీలో ఉన్న ఇస్కాన్ మందిరాన్ని శ్రీ శ్రీ రాధా పార్థసారథి మందిరం అని పిలుస్తారండి. ఇది రాధా పార్థసారథి రూపంలో ఉన్న కృష్ణుడు మరియు రాధారాణి యొక్క ప్రసిద్ధ వైష్ణవ ఆలయం. ఢిల్లీలో 4 ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయండి. ఒకటి కైలాస తూర్పున ఉంటుంది, రెండోది పంజాబ్ బాగ్లో ఉంటుంది, మూడోది ద్వారకా, నాలుగోది రోహిణిలో ఉంటుందండి. ఢిల్లీ ఇస్కాన్ ఆలయం అధికారంగా శ్రీ రాధా పార్థసారథి ఆలయంగా పిలువబడుతుంది. ఇది భారతదేశ రాజధాని నడుబొడ్డున భక్తి, సాంస్కృతిక మరియు నిర్మాణ వైభవానికి ఒక స్మారక చిహ్నంగా నిలుస్తుందండి. ఇస్కాన్ ద్వారా స్థాపించబడింది. సాంస్కృతిక సుసంపన్నత మరియు మతపరమైన సమావేశాలకు కీలకమైన కేంద్రంగా మారిందండి. దాన్ని గొప్ప నిర్మాణం, గొప్ప చరిత్ర మరియు ఉత్సాహభరితమైన కార్యకలాపాలతో ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుందండి. ప్రతిరోజు కొన్ని వేల మంది ఇక్కడ ఇస్కాన్ దర్శనానికి వస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, ఈ ఇస్కాన్ మందిరంలో శ్రీ రాధా పార్థసారథి మందిరంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరం, అలాగే పూరి జగన్నాథ స్వామి వారి మందిరం కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ ఆలయం బయట 108 పువ్వులతో వేసిన డిజైన్లు అయితే ఉంటాయండి. ఆ ఒక్కొక్క పువ్వులు మనం నుంచుని హరే రామ హరే కృష్ణ మంత్రం జపిస్తూ 108 పువ్వులు చుట్టూరు తిరుగుతూ ఇక్కడ వస్తూ ఉంటారండి. అలా 108 సార్లు మనం హరే రామ హరే కృష్ణ మంత్రం జపించడం జరుగుతుందండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హరే రామ జపం జపిస్తూ 108 చుట్టూరు తిరుగుతూ ఉన్నారు కదండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇస్కాన్ మందిరం చారిత్రాత్మక నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయ ప్రయాణం ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఏసీ భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారిచే ప్రారంభమైందండి. 1970లో శ్రీకృష్ణుని బోధనలను వ్యాప్తి చేయడానికి ప్రభుపాదుల వారు ఢిల్లీలో ఒక ఇస్కాన్ సేవా సంస్థను స్థాపించారండి. 1998లో ఏప్రిల్ 5న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఈ ఆలయాన్ని ప్రారంభించినప్పుడు ఆయన దార్శనికత సహకారం అయిందండి. ఈ ఆలయాన్ని హరే కృష్ణ ఉద్యమ భక్తులు నిర్మించారు మరియు భారతదేశం అంతటా నిర్మించిన ఎన్నో ఇస్కాన్ ఆలయాల్లో ఈ ఆలయం ఒకటిగా నిలిచిందండి. అంత చక్కగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయం ఆధునికత హిందూ ఆలయ నిర్మాణానికి ఒక ఆదర్శప్రాయమైన నమూనా. ప్రఖ్యాత వాస్తుశిల్ప పద్మశ్రీ అచ్యుత్ పురుషోత్తం కన్వాండే రూపొందించిన ఈ ఆలయం సాంప్రదాయ మరియు నిర్మాణ అంశాలను సమకాలీన నిర్మాణ పద్ధతులతో మిళితం చేస్తుందండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అంతేకాదండి ఈ ఆలయం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది మరియు దాన్ని అద్భుతమైన తెల్లటి పాలరాయి బాహ్య భాగాన్ని కలిగి ఉంటుందండి. ఇది మంత్రముగ్ధుల్ని చేసే దృశ్య ప్రభావాన్ని సృష్టించడానికి సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం 90 అడుగుల ఎత్తు వరకు పెరిగి శిఖరాలు అని పిలువబడే 3 ఆకట్టుకునే టవర్లతో అలంకరించబడి ఉన్నదండి. ఈ టవర్లు పాలరాయి, కలప మరియు సంక్లిష్టమైన చెక్కబడిన రాతితో నిర్మించబడ్డాయండి మరియు అమలకలు అని పిలువబడే విభజించబడిన రాతి డిస్కోలతో అగ్రస్థానంలో ఉన్నాయండి. శిఖరాలు సౌందర్య ఆకర్షణను కొనసాగిస్తూ వెంటిలేషన్ మరియు సహజ కాంతిని పెంచడానికి రూపొందించబడ్డాయండి. ఈ ఆలయంలో 8 స్తంభాలు మద్దతుతో 90 అడుగుల పొడవైన గొప్ప గోపురం ఉన్నదండి. ప్రతి స్తంభం వివిధ హిందూ దేవతలను వర్ణించే క్లిష్టమైన డిజైన్లతో జాగ్రత్తగా చెక్కబడి ఉన్నదండి. గోపురం లోపల భాగం శ్రీకృష్ణుడు మరియు అతని ప్రియమైన రాధాదేవి యొక్క జీవిత దృశ్యాలను వివరించే విస్తృతమైన చిత్రాలతో అలంకరించబడి ఉన్నదండి. ఆలయ సముదాయం 3 ప్రధాన విభాగాలుగా విభజించబడి ఉన్నదండి.
ఫ్రెండ్స్, మొదటి భాగంలో గౌరీ నీదల్, శ్రీ నిత్యానంద ప్రభువుల వారు మరియు శ్రీ చైతన్య మహాప్రభు విగ్రహాలు ఉన్నాయండి. మనం ఇస్కాన్ మందిర్ దర్శనానికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 4:30 నుండి 12:30 వరకు ఆలయం తెరిచే ఉంటుందండి. మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. మంగళహారతి ఉదయం 4:30కి మొదలవుతుందండి. దర్శనహారతి అయితే 7:15 ఉంటుంది. శ్రీమద్ భాగవత ప్రవచనం ఉదయం 8 గంటలకు ఉంటుందండి. రాజ్ భోగహారతి మధ్యాహ్నం 12:30కు ఉంటుంది. సంధ్యాహారతి సాయంత్రం 7 గంటలకు ఉంటుందండి. అంతేకాదండి, కైలాస తూర్పున హరే కృష్ణ కొండల్లో ఉన్న ఈ ఇస్కాన్ ఆలయం ప్రజా రవాణా ద్వారా సులభంగా మనం దర్శనం చేసుకోవచ్చండి. ఆలయానికి చేరుకోవడానికి సమీప మెట్రో వైలెట్ లైన్లోని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్, అక్కడ నుండి మీరు 10 నిమిషాల్లో నడక ద్వారా ఆలయానికి చేరుకోవచ్చండి. అలాగే ఆటోలు, రిక్షాలు, క్యాబ్లు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. అవునా?